జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద తీర్మానం చేయడం జరిగింది. విద్యా కేంద్రంగా వెలసిస్తున్న తిరుపతిలో ఉన్నత విద్య చదువుకొని ఇంజనీరింగ్ కానీ పీజీలు చదువుకున్న విద్యార్థులు తీవ్రమైన అవసరం పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఈని కారణంగా విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వడంలో యాజమాన్యాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే మరింత దోపిడీ చేసే పరిస్థితిలాగా తయారైంది. కాబట్టి ప్రభుత్వం మాకు వేయదు, మీరు కట్టే తీసుకోపోవాలని నిర్బంధం పెట్టింది. చివరికి ఎస్వి యూనివర్సిటీలో ఒక పీజీ విద్యార్థి అర్ధనగ్నంగా నిరసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ విద్యార్థుల యొక్క బట్టలు కూడా పరిస్థితి తీసుకొస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద రాబోయే కాలంలో భవిష్యత్తులో ప్రభుత్వంగా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి అనుకున్నాం. అదే రకంగానే ఈరోజు కిడ్నీ బాధితులు జిల్లాలో తీవ్రంగా పెరిగిపోతున్నారు. ఈ దొరవాసత్రం పాలంపాడులో చూసాం, దాదాపు 25 మంది, ఇప్పటికే 10 మంది దాకా చనిపోయిన పరిస్థితి. కిడ్నీ డయాలసిస్ యూనిట్లు ఈరోజు మనకి ఈ సూలూరుపేటలో కూడా నాయుడుపేటలో ఏర్పాటు చేయకపోతే నెల్లూరు దాకా పోయేవాళ్ళు దాదాపు 3 రోజులు పోయి చేయొచ్చు. వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా ఆ ప్రయాణాలకి లేకపోతే మందులకే సరిపోతున్న పరిస్థితి. దీన్ని నివారించాల్సిన పరిస్థితి ఉంది. అదే రకంగా జిల్లాలో జరుగుతున్న భూసేకరణ ఈరోజు శ్రీ సిటీ కోసం కానీ ఇతర పరిశ్రమల కోసం చేస్తారు. పారదర్శకంగా 2013 భూసేకరణ చట్ట ప్రకారం జరగలేదు. బలవంతంగా ఈరోజు ఏదో ఒక రూపంలో రైతాంగాన్ని మభ్యపెట్టి చేయాలనే పరిస్థితి అనేది చూస్తున్నారు. ఇది సరైనది కాదు, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్లా తిరుపతి ప్రాంతంలో ఈ సిపిఎం పార్టీ కన్స్టిట్యూంట్గా పోరాటం చేసిన కారణంగా సెట్టిపల్లి సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. 2 సెంట్లు కనీస స్థలం చేశారు. కానీ ఈరోజు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఒక 350 మంది 400 మంది దాకా ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వం లాభం చేకూర్చాల్సిన అవసరం అది ఉంది. ఆ రూపంలో ఈ యొక్క ప్రజల యొక్క బాధలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. అదే రకంగా ఈ హాస్టల్స్లో ఈరోజు తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్స్లో విద్యకి కీలకమైన పరిస్థితి ఉంటే మేము పరిశీలన చేస్తే అనేకమైన వాటిలో కనీస సౌకర్యాలు లేవు, బాత్రూమ్ సౌకర్యాలు లేవు, వాళ్ళకి సరైన రూమ్ సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ మెట్రిక్ పైన చదువుతున్న వాళ్ళందరూ కూడా ఉన్న హాస్టల్స్ చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితి ఉంది. మెస్ బిల్లులు పెంచుకున్న కారణంగా విద్యార్థులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా వికలాంగులకు సంబంధించి ఆందోళన చేసిన దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని సమస్యలు పరిష్కరించారు. కానీ వాళ్ళకి సర్టిఫికేట్ తగ్గించి 15,000 ఇస్తున్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి 6,000 రూపాయలు తగ్గించి ఇచ్చే కారణంగా చాలామంది కుటుంబాలు వీటి మీద ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దాన్ని యథాతిథిగా గతంలో ఎట్లుందో వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం ఆ యొక్క అమౌంట్ని ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల మీద రాబోయే కాలంలో ఆందోళన చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేసింది.